గిరిజనుల కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగనుంది. 2 రోజుల పర్యటనలో డిప్యూటీ సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు పర్యటిస్తారు. తొలి రోజు అరకు ఏజెన్సీలో, మరుసటి రోజు విశాఖలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అరకు ఏజెన్సీ పర్యటనకు వెళ్తారు. పెదపాడు గ్రామానికి కాలినడకన వెళ్లి అక్కడ అడవి తల్లి బాట పేరుతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారు. జన్మన్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన 206 రోడ్లలో 167 రోడ్లు ఒక్క అల్లూరి జిల్లాకే మంజూరయ్యాయి. అరకు ఏజెన్సీ పర్యటనలోనే వాటన్నింటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఎకో టూరిజం ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రికి అరకులోయలోనే బస చేసి ఆ మరుసటి రోజు విశాఖలో పర్యటిస్తారు. జూ పార్క్ ను సందర్శించి అక్కడ అధికారులతో సమీక్ష చేస్తారు. గతేడాది డిసెంబర్లో అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. స్వయంగా అక్కడ రోడ్ల దుస్థితిని పరిశీలించి గిరిజనులు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయారు పవన్ కళ్యాణ్. కొన్ని రోడ్లను మంజూరు చేయించి రహదారి సౌకర్యం కల్పించారు. అయితే మరోసారి ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 రోజుల పర్యటన ఖరారు కావడంతో అధికారులు ఆ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టారు. గిరిజనుల కష్టాలు తీర్చడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నారని జనసేన అరకు పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ గంగులయ్య చెప్తున్నారు.